వచ్చినాయి సార్. బియ్యం చాలా బాగుంది. పేద ప్రజల కుటుంబంలో చాలా మంచిగా అన్నం చాలా మంచిగా తింటారు. కాంగ్రెస్ పరిపాలన బాగా మంచిగా చేస్తుంది. నిమ్మల అన్నం బాగా అవుతుంది. ఇక ఆయన స్వార్థం కోసం మనం చెప్పలేని పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన ప్రభుత్వం అప్పటి నుంచి చాలా సన్నబియ్యం కానీ 200 కరెంటు యూనిట్లు ఉచిత కరెంటు అని అన్నీ మనకు అందుబాటులో ఇచ్చినాం. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? చాలా బాగుంది. సన్నవడ్లు చాలా వరకు ఇప్పుడు ఇంతకుముందు దొడ్డుడి పండుగ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నవడ్లకి ఎక్కువ మొగ్గు చూస్తారు. బోనస్ చాలా వరకు అందరికీ వచ్చింది. రైతులు సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వస్తుంది మీ వాళ్ళకి? వస్తుంది. చాలామంది లేడీస్ చాలా సంతోషంగా కూడా పడుతున్నారు. కరెంట్ వస్తుంది 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఎప్పుడు ఇవ్వని విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అప్పటి నుంచి 200 యూనిట్ ఫ్రీ కరెంట్ వస్తుంది. గ్యాస్ సబ్సిడీ కూడా పడుతుంది చాలా వరకు. దాదాపు కరెంటు బిల్లులు అంటే దాదాపు మాకు మెసేజ్ వస్తున్నాయి. నెలకు 600 రూపాయలు మాకు కరెంటు బిల్లులు వస్తున్నాయి. అవి గవర్నమెంటే కట్టుకుంటుంది. సబ్సిడీ వస్తుంది మాకు. కేసీఆర్ పరిపాలన బాగుందా? రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది. కేటీఆర్ కేసీఆర్ కలిసి మన రేవంత్ రెడ్డి ఎట్లా చూస్తారు? వాళ్ళ స్వార్థం కోసం చాలా ఇక ఇంతకుముందు అవినీతి పనులు చేసారు. మరి ఇప్పుడు పొరవలేక ఈ ప్రభుత్వం ఎట్లా ఇది చేయాలి మేము చేయలేక ప్రభుత్వం పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. మేము వీళ్ళు ఏ విధంగా వీళ్ళకు బుద్ధి చెప్పాలని వాళ్ళకు చేత కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓడగొట్టే సమస్య లేదు. ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలనే ఉంటుంది. చాలా బాగుంది. చాలా అందరు పేదలకు చూస్తుండు. చిన్నపిల్లల స్కూల్లో పేద పిల్లలకు స్కూళ్ళ విషయంలో అందరికీ సహకారంతో అందరు స్కూల్ విద్యార్థులకు జాయిన్ చేస్తుండు. అందరికీ బాగా చూసుకుంటుండు. Subscribe us and press the bell icon for more interesting updates.